హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను కాకరకాయ తాలింపు చేస్తున్నాను. 1 కిలో తీసుకున్నా కాకరకాయ, 1 కేజీ మైన తీసుకున్నాను. ముందుగా పైన ఉన్న ఆ తొక్కంతా మనం తీసేసేయాలి. ఇదంతా బాగా నీట్గా తీసిన తరువాత శుద్ధంగా అంటే మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట. నేను కొద్దిగా ఇట్లా క్రాస్గా కట్ చేస్తున్నాను, రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇట్లా క్రాస్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, అయిపోయింది, కట్ చేసేసిన. దీనిలో ఉప్పు వేసుకొని, కొద్దిగా ఉప్పు ఎక్స్ట్రానే ఎక్కువ వేసుకొని బాగా నీళ్ళు పొయ్యకుండానే ముందుగానే ఇదే బాగా చేతులతో నొక్కుతూ కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత గ్రీన్ కలర్లో అట్లా దానిలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తుంది. ఆ సేదు అంతా బయటకు రావాలన్నమాట. ఆ తర్వాతనే మంచినీళ్ళు పోసి కడుక్కోవాలి. చూడండి, ఇంకొకసారి అట్లా చేతులతో నొక్కుతూ అట్లా బాగా పిసిగి బాగా కడగాలన్నమాట. కడిగిన తర్వాత పక్కన ఎత్తిపెట్టి మళ్ళీ ఇంకొకసారి మంచినీళ్ళతో మళ్ళీ ఇంకొకసారి కడుక్కోవాలన్నమాట. చూడండి, ఇట్లా పక్కన నేను తీసి పెడుతున్నా. ఆ నీళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, ఎంత సేదు అనేది, ఎంత కలర్ చూడండి, గ్రీన్ వచ్చేసింది కదా. ఇట్లా ఇంకొకసారి మళ్ళీ కడగాలి. ఇది ఇట్లా మొత్తం ఇంకొకసారి అట్లా కడిగేసిన తర్వాత ఇది ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెడితే మన సేదు అనేది ఇంకా కొద్దిగా తగ్గుతుంది అన్నమాట. అందుకనేది నేను ఉడకబెడుతున్నాను. లేదంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఉడకబెడుతున్నాను. చూడండి, కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టేసినాను. ఇప్పుడు తిరువాత పెట్టుకున్నానికి నేను ఒక కడాయి పెట్టి దానిలో నాకు కావాల్సిన నూనె కొద్దిగా వేసుకొని, ఆవాలు కొద్దిగా 1 ఎర్రగడ్డ ఉంటే సరిపోతుంది. ఎర్రగడ్డ వచ్చి చిన్నదిగా తరుగకుండా కొద్దిగా గడల్పుగానే పెద్ద సైజులోనే ముక్కలుగా తరుగుకోవాలన్నమాట. చేసుకొని అది కూడా కొద్దిగా రోస్ అయిన తర్వాత మన పక్కన ఉడకబెట్టి పెట్టిన ఈ కాకరకాయ ఉంది కదా, అది కూడా వేసి దానిలో కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను. దాంతోపాటు నూగులు కూడా తీసుకున్నా, మంచి పప్పులు కూడా తీసుకున్నాను నేను. దాంతోపాటు ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని, ఉప్పు ముందుగానే కలిపి పెట్టున్నాను కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి. ఉప్పు కొద్దిగా తెల్లగడ్డ కూడా వేసి మిక్సీ పట్టేసినాను. నేను ఇక్కడ ఒక మర్చిపోయినానండి, దానిలో ఒట్టి మిరపకాయ కానీ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవాలి. నేను అది మర్చిపోయినా. మీరు మిక్సీ పట్టినప్పుడు ఒట్టి మిరపకాయ కూడా వేసుకొని దాంతోనే మిక్సీ పట్టేసేయండి. నేను మాత్రం ఇందులో మర్చిపోయినాను. ఆ తర్వాత పైనుంచి వేస్తున్నాను. ఆ కారం అనేది నేను పైనుంచి చల్లుతున్నాను. చూడండి, మీరు ఆ మిక్సీ పట్టినప్పుడే ఆ పల్లి పొడితోనే దానిలోనే వేసి చేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది. చూడండి, ఇట్లా పొడిగా వచ్చినట్టు వేయించుకోవాలన్నమాట. ఇంతేనండి, అయిపోయింది. నా వీడియో చూసేవాళ్ళు పూర్తిగా చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.